రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఐ ఆఫీసులో ఏసీబీ రైడ్స్, సీఎంకు వరుస ఫిర్యాదులతో దాడులు. ఆదిలాబాద్లో బయటపడ్డ బోగస్ డాక్టర్లు, హాస్పిటల్స్, ఎంసీఐ దాడిలో వెలుగు చూసిన విస్తుపోయిన నిజాలు. చిన్నాక కోరాట బ్యారేజ్ భూ నిర్వాసితుల పాట్లు, పునరావాసం కోసం 8 ఏళ్లుగా పడిగాపులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కుంటుపడిన వైద్యం, పారిశుద్ధ్య లోపం, అందుబాటులో లేని వైద్యులు. శ్రీరామ్ సాగర్ దగ్గర విదేశీ పక్షులు, జింకల సందడి, సందర్శకులకు కనువిందు చేస్తున్న వన్యప్రాణులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ మరో సంచలన విషయం బయటపెట్టింది. మద్యం స్కామ్ గురించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ముందే తెలిసింది ఈడీ. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించింది. మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్కు కవిత ముందే చెప్పిందని వివరించింది ఈడీ. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్లో అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? అనిల్, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మరొక సంచలన విషయమైన బయటకు వచ్చింది. ఈరోజు కవిత దాఖలు చేసినటువంటి 2 బెయిల్ పిటిషన్లకు సంబంధించిన వాదనల సందర్భంగా ఈడీ సంచలన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి వ్యవహారంలో ముందే అన్ని వివరాలు తెలుసు అనేటువంటి విషయాన్ని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అది కూడా ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంలో కవిత తన టీం మెంబర్స్ అయినటువంటి బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లలను కేసీఆర్కు పరిచయం చేసింది. అదే సందర్భంలో సమీర్ మహేంద్రను కూడా కేసీఆర్కు కవిత పరిచయం చేసింది. ఆ సందర్భంగా కేసీఆర్ వీరి దగ్గర నుంచి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారాలకు సంబంధించి, ముఖ్యంగా రీటైల్ బిజినెస్, అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉండేటువంటి అంశాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా ఈడీ సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించింది. అందుకు సంబంధించి వారి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్, ఇప్పటివరకు ఈ కేసులో ఎవరెవరైతే అప్రూవర్స్గా మారారో వారికి సంబంధించిన అన్ని వివరాలను కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అలాగే మాగుంట రాఘవ దగ్గర పనిచేసేటువంటి గోపి మారన్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి 2021 మార్చిలో కేజ్రీవాల్ని మాగుంట శ్రీనివాస్ రెడ్డి కలిసినట్టుగా, దాని తర్వాత ఆయన సూచనల మేరకు కవితను ఈ వ్యవహారంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డి కలివ్వడం జరిగినట్టుగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ మద్యం వ్యాపారంలో 100 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు కవిత సిద్ధంగా ఉన్నారు, కవితను వెళ్ళి కలవండి అంటూ కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డికి కేజ్రీవాల్ సూచించినట్టుగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు. దానికి సంబంధించి దానిలో భాగంగానే కవితను కలవడం, కవితను కలిసిన మరుసటి రోజే బుచ్చిబాబు, అలాగే అరుణ్ రామచంద్ర, బుచ్చిబాబుకు సంబంధించి 30 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినట్టుగా, అంటే ఆయన వాటాగా 50 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తాను సిద్ధమైనటువంటి విషయాన్ని, దానిలో భాగంగానే 30 కోట్ల రూపాయలు, అందులో ఒకసారి 15 కోట్లు, మరొకసారి 10 కోట్లు, ఒకసారి 10, ఒకసారి 15, మొత్తంగా 25 కోట్ల రూపాయలు నగదు రూపంలో, అది కూడా బుచ్చిబాబు చెప్పినటువంటి అడ్రస్కు క్యాష్ రూపంలోనే నగదును పంపించాము అనేటువంటి అంశాలను కన్ఫెస్ చేస్తూ మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డిలు, అలాగే ఆయన సంస్థలో పనిచేసేటువంటి గోపి మారన్ అనేటువంటి సుకుమారన్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కోర్టు ముందు ఉంచారు. ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఇప్పటి వరకు ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే స్కామ్గా బయటపడిందో దాంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కేసులో సంచలనంగా కేసీఆర్ పేరు, ఎందుకంటే కేసీఆర్కు ఈ వ్యవహారంకు సంబంధించి ముందే అన్ని వివరాలు కవిత వివరించారు. ఈ బిజినెస్కు సంబంధించి, లేకపోతే ఈ వ్యవహారం ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పనలో జరిగేటువంటి అన్ని అంశాలు కూడా కేసీఆర్కు ముందే కవిత చెప్పారు అనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి ఆరోపణ. వాటికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించి ఎవరైతే అప్రూవర్స్గా మారారో అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్లను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
వీటితో పాటు కవితకు సంబంధించి ఆమెమి సాధారణమైనటువంటి మహిళ కాదు, ఫైనాన్స్ విషయంలో మాస్టర్స్ చేశారు విదేశాల్లో, దాంతోపాటు కొన్ని కంపెనీల్లో కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాంటి వ్యక్తికి మహిళ అనేటువంటి కోణంలో బెయిల్ ఇవ్వడం సరికాదు అనేటువంటి వాదనలో ఈరోజు ఈడీ విడిపించింది. ముఖ్యంగా సాక్ష్యాలకు సంబంధించిన డెస్ట్రాయ్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. 11 ఫోన్లు కవిత ఈ ఎంటైర్ వ్యవహారంలో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత 11 ఫోన్లు వాడారు. అందులో ఆధారాలు ఉన్నటువంటి 4 ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన FSL రిపోర్ట్స్ను కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చినట్టుగా ఈడీ వాదనలు వినిపించింది. ఎంటైర్ వ్యవహారంలో కేసీఆర్కు ముందే తెలుసు, కేసీఆర్కు అన్ని కవిత చెప్పారు. కవిత పరిచయం చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు వివరాలు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ టార్గెట్ ఎవరు కాబోతున్నారు అనే దానిపైన ఒక ఆసక్తి అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది. కేసీఆర్కు సంబంధించిన చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కేసీఆర్కు ముందే తెలుసు అనేది ఈడీ చేసినటువంటి ఆరోపణలు. దీనిపైన రానున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతుందా అనే దానిపైన ఒక ఆసక్తి అయితే నడుస్తూ ఉంది. అనిల్ రైట్ మదర్, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులో ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. రవాణా శాఖపై సీఎంకి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు చేస్తుంది ఏసీబీ. అంతరాష్ట్ర చెక్పోస్టుల దగ్గర నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లకు లంచాలు ఇవ్వనిదే పని కావడం లేదంటున్నారు జనం. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వరుస తనిఖీలు చేస్తున్నారు అధికారులు. తెలంగాణ సరిహద్దుల్లో ఆర్టీఏ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది ఏసీబీ. ముఖ్యంగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల దగ్గర ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, వెహికల్ ఫిట్నెస్, హెవీ వెహికల్స్ బ్యాడ్జీల రెన్యువల్, ఇతర రాష్ట్రాల వాహనాలకు ట్యాక్స్ల విషయంలో లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ముమ్మర సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. అశ్వరావుపేటలో లారీ డ్రైవర్ వేషధారణలో చెకింగ్స్ చేశారు ఏసీబీ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ డాక్టర్ల బోగస్ హాస్పిటల్స్ గుట్టురట్టయింది. రష్యా, చైనా దేశాల ఎంబీబీఎస్ డాక్టర్లు స్పెషలిస్టు డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని మెడికల్ కౌన్సిల్ బృందం దాడుల్లో వెల్లడైంది. నకిలీ డాక్టర్లు, బోగస్ హాస్పిటల్స్తో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం బయటపడింది. రూల్స్ ఉల్లంఘనతో రోగుల ప్రాణాలు బలిగొంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో ఫేక్ డాక్టర్స్, బోగస్ హాస్పిటల్స్పై V6 ఫోకస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 200 వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి. జనరల్ హాస్పిటల్స్, కిడ్నీ కేర్ సెంటర్స్, ఐ కేర్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మెరుగైన ట్రీట్మెంట్ పేరుతో వెలుస్తున్న హాస్పిటల్స్ లో రోగులను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై ప్రజా సంఘాలు, బాధితులు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశాయి. సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్ల వివరాలకు ఆర్టీఐ యాక్ట్ ద్వారా దరఖాస్తు చేశారు స్థానికులు. ఉమ్మడి జిల్లాలో రూల్స్ కి విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గుట్టు రట్టయింది. ఎక్కడో దూరంకెళ్ళి పల్లెటూరుకి వెళ్తాం, వచ్చేవారికంటే ఇక్కడికి లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయిన వాళ్ళు డాక్టర్ వెళ్ళిపోతాడు. మరి రేపు వచ్చేవారికంటే మళ్ళీ చూస్తాడు. చూసిన తర్వాత మందులు ఇస్తారు కానీ సరి అయిన పని చేస్తారు. మరి మాకు ఈ నకిలీ డాక్టర్లు ఉంటున్నారు కావచ్చు. ఆ డాక్టర్లతో మాకు నకిలీ ఎవరో ఒరిజినల్ ఎవరో మాకు ఎవరు తెలియదు. చూసిన వాళ్ళు డాక్టరు, చూసిన వాళ్ళని డాక్టర్ అని దేవుడని నమ్ముతాం. నమ్మిన వాళ్ళని మమ్మల్ని మంచిగా చూడక మెడిసిన్ కరెక్ట్ చేయకపోతే నా ప్రాణాలు పోతున్నాయి. అందుకని ఈ దయచేసి ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. వైద్యం సేవ చేసేటువంటి వ్యక్తులు మరి అర్హత లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విషయం చూసినట్టయితే మరి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెట్టుకున్నా కూడా ఇంతవరకు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏవైతే అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ మరి వైద్యాధికారి కానీ అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పని మరి చాలా సంవత్సరాలు చేస్తున్నది. ఎందుకు చర్యలు తీసుకునేది మేము అంటా ఉన్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే చాలా హాస్పిటల్స్లలో ఈ ఆర్ఎంపీలకు కానీ, పిఎంపీలకు కానీ గ్రామాల్లో ఉండే చిన్న చిన్న నాయకులకు
20 నుండి 30% చెల్లించి రోగుల్ని ఈ హాస్పిటల్ చేసుకునే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. మరి నిజానికి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ చెప్పుకున్నప్పటికీ కూడా స్పెషలిస్ట్ వైద్యులు ఏ మేరకు నిజమైన స్పెషలిస్ట్ వైద్యులు అర్థం కాని పరిస్థితి. నిన్న దొరికిన దాని పరిస్థితి చూస్తూ ఉంటే కేవలం ఆర్థికంగా ప్రజల్ని దోసుకోవడానికి ఈ హాస్పిటల్స్ ఏర్పడి ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. గత కొంతకాలంగా జిల్లా కేంద్రంలో 55 ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారుల 3 బృందాలు ఏకకాలంలో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ పై దాడులు చేపట్టారు. కొన్ని నకిలీ నర్సింగ్ హోంలపైనే కాకుండా ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న హాస్పిటల్స్ ను కూడా అధికారుల బృందాలు తనిఖీలు చేశాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఎలాంటి అర్హతలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా స్పెషలిస్ట్ డాక్టర్లుగా చెప్పుకుంటున్న 10 మందిపై కేసులు నమోదు చేసి చర్యలకు కౌన్సిల్కు రిపోర్ట్ చేశారు. స్థానికంగా ఉన్న కావేరీ కంటి హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య చికిత్సలు జరుపుతున్నారని ధృవీకరించారు. జిఎస్ శ్రీ వందన జనరల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా రూల్స్ కు విరుద్ధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారని నిర్ధారించారు అధికారులు. కొంతమంది రష్యన్ ఎంబీబీఎస్ పేరిట ఎండీలుగా చలామణి అవుతున్నారని గుర్తించారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు సైతం జనరల్ సర్జన్ పేరిట ట్రీట్మెంట్తో పాటు నిబంధనలను ఉల్లంఘిస్తూ మెడికల్ షాపులు, ల్యాబొరేటరీలను నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఫేక్ సర్జన్స్, ఆప్థమాలజిస్ట్, డర్మటాలజిస్టులను గుర్తించారు. ఈ నకిలీ వైద్యులు అమాయకమైన రోగులకు ప్రమాదకరమైన యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు బయటపడ్డాయి. ఒక సిజేరియన్ సెక్షన్ 10 నుంచి 15 వేలలో అయిపోతుంది. ఇదే అంటే డిగ్రీ ఒకటి, బోర్డు ఒకటి, వైద్యులు ఉన్నా లేకపోయినా కూడా ఎక్కడో ఒకరిని హైర్ చేసుకుంటారు. ఆయనకు అనుకోకుండా ఏదో ప్రాబ్లం వస్తుంది, ఆయన బాండ్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళు వెంటనే వేరే వాళ్ళని రీప్లేస్ చేసుకోవాలి. ఆ రీప్లేస్ చేసుకోకుండా ఆ సమయంలో అర్హత లేని వైద్యుల్ని కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేయిస్తానంటే అది రాంగ్. సో ముందుగానే మీ డాక్టర్ ఫలానా యాజమాన్యం నుంచి ఒక ఫిజిషియనో, ఒక ఆర్థోపెడిక్ డాక్టరో వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు వెంటనే వేరే వాళ్ళని తెచ్చిపెట్టుకోండి. లేదంటే అప్పటి వరకు టెంపరీగా మీ హాస్పిటల్ని ఆపండి. అంతే తప్ప ఇక ఆయన లేని పక్షాన వేరే వాళ్ళని కూర్చోబెట్టి, అర్హత లేని వాళ్ళని కూర్చోబెట్టి చేస్తామనడం తప్పు. అలాంటి తప్పు ఐఎంఏ కూడా సహించదు. ఆల్ నామ్స్ ప్రకారంగా ఉంటేనే వాటికి పర్మిషన్ ఇవ్వాలి. ఏమైనా లేకపోతే వారికి సంబంధించి నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. మొదటి స్థాయిలో ఫస్ట్ లెవెల్లో నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళు సవరించుకోకపోతే ఫైర్ సేఫ్టీ లాంటివి కానీ, బయోమెడికల్ వేస్ట్ కానీ లాంటివి కానీ వాళ్ళు సమకూర్చుకోకపోతే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలనే సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లో జరిపిన సమీక్షలో ట్రాన్స్ఫర్ల ప్రస్తావన వచ్చింది. దీంతో ఏళ్ల తరబడి వేములవాడలో తిష్టవేసిన అధికారులు తాము ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, బాసర సరస్వతీదేవి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, సికింద్రాబాద్ గణేష్ ఆలయాలు 6A కింద ఉన్నాయి. ఈ ఆలయాల్లో మెజారిటీ ఉద్యోగులు సంవత్సరాల తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్ గా చేరి ఏఈఓ స్థాయి వరకు పదోన్నతి పొందిన ఉన్న ఆలయాల్లో వివిధ శాఖలకు మారుతున్నారు. కానీ వేరే ప్రాంతానికి బదిలీ కావడం లేదు. ఒకే చోట ఏళ్ల తరబడి పాతుకుపోయి అవినీతి, అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ ఆలయాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ అక్రమాలు చేస్తున్న వారిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. అయితే నేతల ఒత్తిడితో గత ప్రభుత్వాలు ఈ నివేదికలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జరిపిన సమీక్షలో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన వారిని బదిలీ చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇలాంటి ఉద్యోగుల జాబితాను దేవాదాయ శాఖ సేకరించినట్టు తెలుస్తోంది. వేములవాడ రాజన్న ఆలయంలోని ఉద్యోగులపైన ఆరోపణలు వచ్చాయి. ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఈఓ స్థాయి అధికారుల నుంచి సూపరింటెండెంట్ అధికారుల వరకు పలువురికి ఇంక్రిమెంట్స్ కట్ చేయడం, పలువురికి మెమోలు జారీ చేశారు. ఇప్పుడు మంత్రి సురేఖ సమక్షంలో బదిలీల ప్రస్తావన రావడంతో రాజన్న ఆలయంలోని ఉద్యోగులు భయపడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 6A ఆలయాల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. అయితే రాజకీయ నేతలు, దేవాదాయ శాఖ అధికారుల పైరవీలతో బదిలీ అయిన ఉద్యోగులు తిరిగి పాత స్థానంలోకి చేరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాలకు ఆదాయం పెంచాలని, భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా 6A ఆలయాలలో సంవత్సరాల తరబడి తిష్టవేసిన ఉద్యోగులను బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎన్నికలు కూడా అయిపోగానే ఖచ్చితంగా బదిలీలు జరుగుతాయని సమాచారం. దీంతో రాజన్న ఆలయంలో దీర్ఘకాలంలో పాతుకుపోయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఎలాగైనా తాము బదిలీ కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే రాజకీయ పైరవీలను చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రైల్వే మార్గం రానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో అధికారులు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ నగర వాసులకే కాకుండా గ్రేటర్ చుట్టూ ఉన్న జిల్లాలకు చాలా రకాలుగా ప్రయోజనం చేకూరనుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 30,000 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర రైల్వే శాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సంస్థ ఇప్పటికే సర్వే మొదలుపెట్టింది. ఈ సర్వే ఆధారంగా త్వరలోనే డిపిఆర్ రూపొందించి హైస్పీడ్ రైలు పట్టాలెక్కనుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పూర్తయినట్లయితే శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వరకు 900 కిలోమీటర్ల దూరం 4.5 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ హైస్పీడ్ రైలు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బాగా రద్దీగా ఉండే విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిలో వెళ్లే ప్రయాణికులకు వ్యయ ప్రయాసాలు తప్పుతాయి. అభివృద్ధి పూర్తిగా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా వికేంద్రీకరణ చేయాలని, గ్రామాలను పట్టణాలుగా, పట్టణాలను నగరాలుగా, నగరాన్ని మహానగరంగా రూపొందించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాయంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదించాయి. ఈ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. చౌటుప్పల మున్సిపాలిటీకి అనుసంధానంగా రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. దాంతోపాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. చౌటుప్పల మున్సిపాలిటీ వ్యాపార పరంగా, వాణిజ్యపరంగా, అనేక రంగాలుగా, పారిశ్రామికపరంగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కాగానే వెంటనే రింగ్ రైల్ ప్రాజెక్టు పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇటీవల వరంగల్లో తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా మెట్రో రైలును అందుబాటులోకి తెస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే చౌటుప్పల్ ప్రాంతానికి మహర్దశ చేకూరనుంది. హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దూసుకు వెళ్తుంది. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తయితే మరింత విస్తరించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో విలీనమయ్యే అవకాశమూ లేకపోలేదు. చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని సంస్థాన్, నారాయణపురం, రామన్నపేట, వలిగొండ మండలాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. శాంక్షన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, నితిన్ గడ్కరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఈ యొక్క రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి 344 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎటు 20-30 కిలోమీటర్ల చుట్టూ రింగ్ రోడ్ అవతల కానీ, రింగ్ రోడ్ లోపల కానీ పూర్తిగా ఈ యొక్క ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెంది కనెక్టివిటీ, హైదరాబాద్కు దగ్గరలో కనెక్టివిటీ పెరుగుతుంది. మహానగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ పై ప్రస్తుతం వివిధ రకాలుగా భారం పడుతోంది. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ వెంట రైల్వే మార్గాలు ఏర్పాటైతే హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాలు, రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. హైదరాబాదు సమీపంలో ఉన్నటువంటి చౌటుప్పల పట్టణానికి అన్ని దిశల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఉంది. ఇదే తరుణంలో త్రిబుల్-ఆర్ రావడం, చౌటుప్పలకు త్రిబుల్-ఆర్ చుట్టూ అనుసంధానంగా మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని, రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించడం, హమ్ ప్రాజెక్ట్ కింద శంషాబాద్ నుంచి మచిలీపట్నం వరకు హైస్పీడ్ ట్రైన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడం, సర్వే నిర్వహించడంతో ఈ ప్రాంత అభివృద్ధి గణనీయంగా పెరిగే పరిస్థితి ఉంది.
ఇక చౌటుప్పల్ ఏరియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు లేవు. దీంతో చాలా మంది తమ పిల్లల చదువుల కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రింగ్ రైల్ అందుబాటులోకి వస్తే విద్యా సంస్థలు, ఉపాధి కల్పించే ప్రాజెక్టులు వస్తాయని హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు స్థానికులు. హైదరాబాదు ప్రాంతీయ రింగ్ రోడ్ చుట్టూ రైలు రింగ్ ప్రతిపాదించాయి. ఈ రైలు రింగ్ వలన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, అనేక గ్రామాలు కానీ, నగరాలు కానీ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార సంబంధాలు కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈజీగా తొందరగా హైదరాబాద్కు చేరుకొని వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా సులభతరం అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయంటున్నారు అధికారులు. మహిళల ఉపాధికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆసరగా నిలిచారు. విద్యార్థుల యూనిఫామ్ కుట్టే కాంట్రాక్ట్ను అందించారు. దీంతో స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు లభించినట్టయింది. మరోవైపు విద్యార్థులకు సరైన టైంకు యూనిఫామ్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒకే రకమైన దుస్తులు అందించాలని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్లోని మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించి ఒకే రకమైన దుస్తుల తయారీని తనిఖీ చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఒకే రకమైన దుస్తులు అందజేతకు చర్యలు తీసుకుంటున్నారు. మా మండలానికి కుట్టు శిక్షణా కేంద్రం సంబంధించి మొత్తం 7 సెంటర్లు పెట్టాము. మొత్తం 5053 మంది విద్యార్థులు ఉన్నారు. 64 స్కూళ్ళల్లో స్కూలుకు సంబంధించినటువంటి పిల్లల దగ్గర కొలతలు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మెజర్మెంట్ ప్రకారం కుట్టియడం జరుగుతుంది. దీంట్లో బాయ్స్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించి అట్లా మొత్తం ఒక పేరు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి క్లాత్ వచ్చింది. ఈ 7 సెంటర్ల ద్వారా మహిళలకి ఉపాధి కల్పాలనే ఉద్దేశంతో మహిళా సంఘ సభ్యులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2,48,837 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 1,15,990 మంది బాలురు, 1,32,857 మంది బాలికలు ఉన్నారు. 1,185 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను గుర్తించి ఒకే రకమైన దుస్తుల తయారీకి చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల వారీగా కొలతలు తీసుకొని మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాలకు తయారీకి అప్పచెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఒకే రకమైన దుస్తులు అందడంతో పాటు స్వయం సహాయక సంఘాల వారికి ఉపాధి కల్పన జరుగుతుంది. సమాఖ్య ద్వారా మేము ఇక్కడ స్టిచ్చింగ్, కటింగ్ ఇక్కడ చేస్తున్నాం సార్. ఇది మాకు ఫస్ట్ టైం మా రూరల్ మండలానికి క్లాత్ వచ్చింది సార్. మా తరఫున సెంటర్లు ఇక్కడ ప్రజెంట్ ఈ సెంటర్లో ఒక 20 మంది వర్క్ చేస్తున్నాం సార్. అన్ని సెంటర్లు కూడా 100 మంది వరకు మేము ఈ వర్క్ ఉపయోగించుకుంటున్నాం. మేము రోజు వచ్చేసి ఒక 30 షాల్తీలు కుట్టుకుంటున్నాం. రోజుకి ఒక్కొక్కరం వచ్చేసి ఒక 500-600 ఉపాధి కల్పించుకుంటున్నాం సార్. దీని ద్వారా ముందు కూడా ఇలాంటి ఉపాధి ఎన్నో కలగాలని మాకు కోరుకుంటున్నాం సార్. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ప్రభుత్వం ఆసరా ఇవ్వడంపై మహిళల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తోడ్పాటుతో ఆర్థికంగా ఎదిగి సమాజంలో గౌరవంగా జీవనం సాగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఈ కుట్టు మిషన్ మేము 20 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గర కుట్టుకుంటున్నాం కానీ సార్ ఇట్లాంటి ఉపాధులు ఏ రోజు రాలేదు. ఈ రోజు మమ్మల్ని గుర్తించి ఈ కుట్టు మిషన్ కి స్టిచ్చింగ్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ కూడా ఇంత ముందు మంచిగా లేవు అనేవాళ్ళు సార్. ఇప్పుడు మాకు ఇచ్చి మేము మంచిగా కుట్టి మా పిల్లలకి స్టిచ్చింగ్ చేసి ఇస్తాం సార్. మహిళా శక్తి కుట్టు మిషన్ కింద నేను కుట్టడానికి వస్తున్నా. ఇక్కడ రోజు నేను ఉపాధి 300 నుంచి 400 వరకు కుట్టుకుంటున్నా. నాకు ఇది ఒక జీవనోపాధిగా ఉంది. మా మహిళలందరం ఫస్ట్ సారి వచ్చిన అవకాశాన్ని మేము గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారము వాళ్ళ టయానికి అందించి ఇంకా మేము ఎన్నో అవకాశాలు పొందుకుంటామని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పేద మహిళలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి అనుగుణంగా మీ ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. విద్యార్థులకు ఒకే రకమైన దుస్తులు అందించడంతో పాటు మరోవైపు మహిళలకు ఉపాధి కల్పించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతం రాజుపేట కెనరా బ్యాంకులో ఖాతాదారులు కుదువపెట్టిన బంగారం మాయమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోల్డ్తో పరారైన అప్రైజర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖాతాదారులకు నష్టం కలగకుండా ప్రస్తుత బంగారం విలువ నగదును కస్టమర్ల అకౌంట్లలో జమ చేస్తామని బ్యాంకు అధికారులు భరోసా ఇచ్చారు.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాజుపేట కెనరా బ్యాంక్ శాఖలో బంగారం మాయమైంది. ఖాతాదారులకు చెందిన బంగారం భారీ ఎత్తున గోల్మాల్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా వందలాది మంది రైతులు, వ్యాపారులు సదరు శాఖలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. 1.44 కోట్లు విలువ చేసి దాదాపు 2 కిలోల మేర బంగారంను సదరు బ్యాంక్ అప్రైజర్ తన చాకచక్యంతో కొట్టివేసినట్లు తెలుస్తోంది. బ్యాంకులో వారం రోజులుగా వార్షిక ఆడిట్ జరుగుతోంది. గత ఏడాది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నిల్వలను తనిఖీ చేస్తున్న ఆడిట్ అధికారులకు లెక్కలు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే మేనేజర్ బ్యాంక్ అప్రైజర్ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే గ్రామం నుంచి భార్య పిల్లలతో ఉడాయించినట్లు తెలిసింది. శనివారం రాత్రి స్థానిక మంగపేట పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. మంగపేట ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు అప్రైజర్ ఏడాదిన్నర కాలంగా నర్సంపేట నుంచి వలస వచ్చి పాలాయిగూడెంలో ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. రాజుపేటలో గోల్డ్ షాప్ నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామస్తులందరినీ మచ్చుక చేసుకుని మర్యాదస్తుడిలా నటించాడు. దొరికిన చోటల్లా అప్పులు తీసుకుని వాటితో పాటు బ్యాంక్ బంగారంతో పరారైనట్లు తెలుస్తోంది. కెనరా బ్యాంక్ అధికారులు బాధితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వారికి ప్రస్తుతం బంగారం రేటు ప్రకారం డబ్బులు తమ ఖాతాలో జమ చేయనున్నట్లు భరోసా కల్పించారు. దీంతో గోల్డ్ లోన్ బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ సమ్ మిస్‌హ్యాపెనింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ 23 ప్యాకెట్స్ దాకా మనకు ఇట్స్ ఫౌండ్ రాంగ్. సో ఎవరెవరికైతే లాస్ జరిగిందో మేము బ్యాంక్ పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ హ్యాస్ హ్యాపెన్ దానికి రీంబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సవిధాలుగా ప్రయత్నం చేస్తాం. మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము చూస్తాం. ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా డైరెక్షన్స్ వచ్చాయి. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మేము రీంబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. పోలీసులు బ్యాంక్ అధికారులతో మాట్లాడి బాధితులకు నచ్చజెప్పి ఎటువంటి ఆందోళన జరగకుండా చేశారు. అంతరాష్ట్ర చినాక కొరాటా బ్యారేజ్ నిర్వాసితులు పునరావాసం కోసం నిరీక్షిస్తున్నారు. 8 ఏళ్లు కావస్తున్నా నిర్వాసితులకు పునరావాస పథకాలు అందలేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర సరిహద్దులోని పెనుగంగా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అంతరాష్ట్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. లోయర్ పెనుగంగపై తెలంగాణ, మహారాష్ట్ర భూభాగాన్ని కలిపి చినాక కొరాటా బ్యారేజ్ ఒప్పందం జరిగింది. 2016లో లోయర్ పెనుగంగపై మొదట 23 గేట్లతో బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. పంప్ హౌస్, రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొదట 386 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. తర్వాత ఏటా అంచనాలు పెంచారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 ఏళ్ల నిర్ణీత వ్యవధితో 2018 కల్లా బ్యారేజీ పూర్తి కావాల్సి ఉంది. చినాక కొరాటా బ్యారేజ్ కెనాల్స్ భూసేకరణ జాప్యంతో పనులు పూర్తి కావడం లేదు. మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీల కోసం 3,255 ఎకరాల భూమి అవసరం. ఇప్పటి వరకు 1,730 ఎకరాలు సేకరించారు. ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే ప్రధానమైన డిస్ట్రిబ్యూటర్లు నిర్మించాలి. దీనికోసం 900 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరో 1000 ఎకరాలు పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణానికి సేకరించాల్సి ఉంది. గత పాలకులు ఖజానా లోటు వల్ల స్పందించలేదు. బీఆర్ఎస్ పాలకులు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేదు. మరోవైపు పునరావాస చర్యలకు 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు నిర్వాసితులు. ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది కానీ ఎవరు వచ్చి పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇంత భూములు ఇచ్చి మేము ప్రాజెక్ట్ అమ్మలాంటి మా ప్రాజెక్ట్ మీద ఒక 50,000 ఎకరాల మంది బతుకుతున్నారు అని అంటే మా విలేజ్ ని పట్టించుకోకుంటే అమ్మని మోసం చేసినట్టే వీళ్ళు. అందరు పరామర్శించేటోళ్ళు తప్ప ఇప్పటి వరకు పరిష్కారం చూపిన నాయకులు మాత్రం ఎవరు లేరు. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి మా గ్రామంలో ప్రతి ఒక్క పేదవారికే కాదు ప్రతి ఒక్కరికి ఇళ్లని నిర్మించిస్తే మేము సంతోషిస్తామని చెప్పేసి నేను వినయిస్తున్నాను. చినాక కొరాటా బ్యారేజ్ భూ నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందలేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. కొరాటా విలేజ్లో సుమారు 500 జనాభా నివసిస్తుంది. కాలువల నిర్మాణానికి భూములను సేకరించే సమయంలో 213 రేషన్ కార్డుల మేరకు డబుల్ ఇండ్లు నిర్మిస్తామని సర్కారు హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అమలు కాలేదు. మస్తు పరిశ్రమలు అయిపోతున్నాయి.
దాని తర్వాత తాగునీటి సమస్య కానీ, ఇండ్ల సమస్య కానీ, ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్టు పని స్టార్ట్ చేయడం వల్ల బ్లాస్టింగ్లు కానీ తదుపరి విషయాల వల్ల పరికరాలతోని ఇండ్లకు ఇబ్బంది అవుతున్నది. రాకపోవడం రవాణాలు ఊళ్ళెత్తుని రావడంతో కొన్ని ఇండ్లకు కూడా దుబ్బ అనే మట్టి అన్ని సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఆయన CMPAనేమో స్మితా సబర్వాల్, ఆమె కూడా 2 సార్లు ఇక్కడ రావడం జరిగింది. అడిగితే పబ్లిక్ని అక్కడనే ఊళ్ళో ఆపేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇంజనీర్లు కానీ వీళ్ళు కానీ అధికారులు కానీ ఇప్పటి వరకు ఇక్కడికి రానియాలి. ఇప్పటి వరకు మాకు ఈ సమాచారం 213 ఇండ్లు కట్టిస్తామన్నది ఇప్పటి వరకు అయితే ఎవరు చెప్తలేరు. మరి ఇది ఎంత మట్టుకో మాకు తెలియడం లేదు. నిర్వాసితులకు తక్షణమే పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు చేయకుండా ఆ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులలో ఏదైనా అవినీతి ఉంటే శాఖాపరంగా విచారణ చేసి అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ కేవలం ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ముట్టుకోమనంటే ప్రజలకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవైనా దానికి బడ్జెట్ కేటాయించి ఆ పనులను పూర్తి చేయాల్సిందిగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. తమకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే బ్యారేజీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు భూ నిర్వాసితులు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎన్నో దశాబ్దాలుగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకే కాకుండా పక్క జిల్లాల వాసులతో పాటు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన రోగులకు వైద్య సేవలు అందిస్తుంది. అలాంటి ప్రభుత్వ వైద్య విధాన పరిషత్లో వైద్య సేవలు కుంటుపడి పారిశుద్ధ్య లోపం బహిరంగంగా కనబడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ ఎంతో మంది రోగులకు వైద్య సేవలు అందించి నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి సుమారు 10 అవార్డులను కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించిన ఘనత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఉంది. హాస్పిటల్లో ప్రతిరోజు 1000 నుంచి 1500 ఓపీ నమోదవుతూ ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో రోగులకు అందే సేవలు అంతంత మాత్రమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అవసరానికి వీల్ చైర్లు అందుబాటులో ఉండవు. కారిడార్లో వీల్ చైర్లు, స్ట్రెచర్లు ఉండాల్సింది ఉండగా అవి అందుబాటులో లేకపోవడంతో అత్యవసర కేసుల నిమిత్తం వచ్చిన క్షతగాత్రులను అంబులెన్స్లో నుంచి దించే పరిస్థితి లేదు. ఆసుపత్రిలో అరాకొరా వసతులతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నామని అంటున్నారు. రక్త పరీక్షల నమూనాలు తీసుకువచ్చేందుకు మూత్రశాలలోకి వెళ్లాలంటే అక్కడ అపరిశుభ్రత, దుర్వాసనతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఉంది. మా రిలేషన్ హాస్పిటల్లో ప్రసూతి విభాగంలో అడ్మిట్ అయితే వచ్చినాం. ఏదైతే ప్రభుత్వం గొప్ప ఆశయంతో 1000 కోట్లు బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖకి కేటాయించి తన లక్ష్యానికి తిలోదకంగా ఉన్నత అధికారుల నిర్లక్ష్యం లోపం వల్ల ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. ప్రభుత్వ లక్ష్యానికి నీరుగార్చే విధంగా ఉన్నది. సుదూర ప్రాంతాల నుండి ఖమ్మం జిల్లా పెద్ద ఆసుపత్రికి రోగాలు అనేక సమస్యలతో వస్తే ఇక్కడ నుండి మేము రిటర్న్ గిఫ్ట్గా మళ్ళొక రోగాలను తీసుకొని పోయేటట్టు ఉంది. పైన బాత్రూమ్లు అయితే అధ్వాన స్థితిలో ఉన్నాయండి. పైనుండి అధికారులు వచ్చే ముందు అవార్డు ఇప్పించుకునేంతవరకే తప్పితే మిగతా 11 నెలలు అపరిశుభ్రతలో చోటు చేసుకుంటుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. హాస్పిటల్ను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారుల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. హాస్పిటల్లో పరిశుభ్రత ఏజెన్సీ కాంట్రాక్టర్ ఇష్టానురాజ్యంగా వ్యవహరించినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. హాస్పిటల్ ఆవరణలోనే రోగులకు వినియోగించిన సెలైన్ బాటిల్స్, సర్జరీ హ్యాండ్ గ్లౌస్, ఇతరేతర నిరుపయోగమైన వస్తువులన్నీ దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్లో మురుగునీరు ఏమాత్రం పారడం లేదు. గతంలో మాతా శిశు కేంద్రంలో రికార్డు స్థాయిలో సాధారణ ప్రసవాలు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అవార్డు కైవసం చేసుకుంది. అలాగే మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసి తల్లిపాలు లేని ఎంతో మంది నవజాత శిశువులకు పాలను అందించి నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి కూడా అవార్డు పొందింది. అలాంటి మాతా శిశు కేంద్రం ఇప్పుడు మురుగునీరు నిల్వతో దుర్గంధం వెదజల్లి దోమల విహారంతో ప్రాణ సంకటంగా మారింది. ఏదైతే ఇక్కడ శానిటేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నది. అది గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. తర్వాత బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ బిల్లు కొంచెం మనకి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత రిజాల్వ్ అవుతుందని చెప్పారు. సో త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేస్తాం. ప్రసూతి హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర ఇక్కడున్న పరిస్థితులు
మ్యాక్సిమం ట్రీట్మెంట్ విషయంలో ఆరోపణ అయితే కాదులేని పారిశుద్ధ్యం మీద ప్రధానంగా నిర్లక్ష్యం వహిస్తున్న విషయం కల్లారా చూపిస్తున్నారు. చిన్నపిల్లల వార్డుల దగ్గరే ఇంత అశుభ్రతంగా ఉంటే ఆరోగ్య భద్రతకి ముప్పుకి ప్రమాదం అనే సంగతి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టుకొని మళ్ళీ ఈ యొక్క కాంటాక్ట్ వ్యవస్థలో ఉన్న లోపాలను తొలగించి ఈ యొక్క పారిశుద్ధ కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం. గతంలో ఈ హాస్పిటల్లో రోగులకు మెరుగైన సేవలు అందేవని హాస్పిటల్కి వచ్చే రోగులు చెబుతున్నారు. ఎప్పుడైతే జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చిందో అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వారి ఆధీనంలోకి వెళ్లిపోవడంతో వైద్య సేవల్లో నాణ్యత లోపించి అపరిశుభ్రత ఎక్కువైందని ఆరోపిస్తున్నారు. హాస్పిటల్కి వచ్చే రోగుల నాడి పట్టుకునే వైద్యులు కరువయ్యారు. హాస్పిటల్లో ఆయా రోగులకు చెందిన విభాగాల డాక్టర్లు కంటికి కనిపించడం లేదు. మెడికల్ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న ట్రైనీ డాక్టర్లే ఎక్కువగా ఓపీలో కనిపించడంతో దీర్ఘకాలిక రోగాలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ శానిటేషన్ లేక, పైపులు సరిగ్గా లేక, నీళ్లు బాత్రూంల నీళ్లు మొత్తం హాస్పిటల్లో పడి పాలిస్ రాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఊడిపోతున్నాయి. నీట్నెస్ లేక, హాస్పిటల్లో రీల్చెల్ లేక ఆ పేషెంట్లని వాళ్ళ కుటుంబీకులు ఎత్తుకొని పోతారు. ఆ బాత్రూంలో పోయినప్పుడు ఆడవాళ్ళు చిన్నపిల్లల దగ్గర ఉండేటోళ్ళు ఆ నుంచి వచ్చి పిల్లల దగ్గర ఉండే ఇన్ఫెక్షన్ ఎక్కువైతుంది. మరి హాస్పిటల్ చెప్తారు వీళ్ళు ఇండియాలోనే నెంబర్ 1 ఖమ్మం చిన్నపిల్లల హాస్పిటల్ అని అంటారు. మరి ఎక్కడ ఉంది ఆ నెంబర్ 1 అనేది? ఎక్కడ ఉంది? ఒకసారి అధికారులు చేసి హాస్పిటల్ తనిఖీలు చేస్తే అది ఎంత నీట్నెస్ ఉందో తెలుస్తుంది. ఇదంతా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్లకు తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కనిపించడం బాధాకరం. ప్రాబ్లమ్స్ పై డిఎంఈ అధికారులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డికి మానేరు పరివాహక గ్రామ ప్రజలు నాయకులు సన్మానించారు. మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టిన గొట్టెముక్కల సురేష్ రెడ్డిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా సన్మానించారు. వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సురేష్ రెడ్డి కేసు వేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టగలిగారు. మానేరు వాగు నుంచి ఇసుకను తరలించొద్దని తీర్పునివ్వడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సుల్తానాబాద్, గట్టపల్లి, కదంపూర్, నిరుకుల్లా తదితర పరివాహక గ్రామ ప్రజలు సురేష్ రెడ్డిని సాల్వాతో సన్మానించారు. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక రెప్యుటేషన్ గల రిటైర్డ్ జడ్జిని జడ్జిగా పెడతారు. ఇటువంటి ప్రలోభాలకు లోకపడింది కాబట్టి మేము వాడికి పోయి చెన్నైలో పోయి మేము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళ మీద ఒక ప్రాసెస్ ఒక సిస్టమ్ పెట్టండి. వాళ్ళ ఇంటర్వ్యూ ఉన్నది వాళ్ళ ఆఫీస్ కూడా వాళ్ళు ముందుగా తప్పులేని దొంగతనంగా 1200 కోట్లు తీసుకుపోయింది. ఒక పోలీస్ ఆఫీసర్ లోపల గోదంపాల స్టేషన్ గోదంపాల తీసుకుపోతే ఆయన తీసుకుపోయినాక లోపల పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, సార్ ఏమంటున్నాము మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళు కూర్చున్న కాడికి వాళ్ళకి కావాలి, వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు అన్నారు ఎవరైనా ఈ ప్రాంతంలో తీసుకుపోతున్నామో తప్పు బెదిరించుడు, స్టేషన్లలో తీసుకుపోయి 5,000 ఫైన్ అంటారు, ట్రాక్టర్ సీన్ అంటారు. వాళ్ళేమో బ్యాంకులలో లోన్ తీసుకుంటారు, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటారు. వాళ్ళు రోజు 2,000, 3,000 సంపాదించడం తప్పు, కానీ రోజు లక్షల కోట్లు సంపాదించడం తప్పు కాదు. అందుకే నేను మీ అందరికీ కోరేది, నేను ఎంతవరకు నిలుస్తుందా, నేను మీరు కూడా చైతన్యవంతులు కాదు. ఇది కనుక మనకు వ్యతిరేకంగా కార్యక్రమం చేసి మన అందరం ఉంటాం. ఇది కూడా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎన్జిటిలో ఈ కేసు నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ ఇచ్చినా మేము దానికి పూర్తిగా అంగీకరిస్తాం. కాబట్టి మీరు ఎన్జిటి ఆర్డర్